ఏయ్ ఏయ్ ఎవరు బాబు? ఏయ్ ఏయ్ ఏంటి కోస్తున్నారు? ఏయ్ పట్టుకోండి. ఏయ్ ఏయ్ ఎవరు మీరు ఇద్దరు? ఏయ్. సో మేము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? అరోమా వ్యాలీ. కోహిర్ ఎక్స్ రోడ్స్ దగ్గర నుంచి చాలా నియరెస్ట్ ప్లేస్ అండి. 300 ఏకర్స్లో ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి వివరంగా చెప్తాను, ఒకసారి చూడండి. మీరు చూస్తుంది మొత్తం ఫార్మ్స్ అండి. 300 ఏకర్స్లో మ్యాంగో గార్డెన్ ఉంటుంది, కోకోనట్ గార్డెన్ ఉంటుంది, సీతాఫల్ గార్డెన్ ఉంటుంది, ప్లస్ గోవా గార్డెన్ ఉంటుంది, వాట్ నాట్ అండి. అన్ని ప్లాంటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఈవెన్ ఇక్కడ నుంచి డైరీ ఫార్మ్స్ కూడా ఉన్నాయండి. ఒక వీకెండ్ మనం కమర్షియల్ లైఫ్ లైక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన ఉండేవాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి హ్యాపీగా చిల్ అవ్వచ్చండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నామండి. లైక్ వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం మీ డీటెయిల్స్ తెలుసుకుని వీకెండ్ వచ్చేటప్పుడు మీరు ఏం తెచ్చుకోవాలనే దాని మీద ఒక ప్లానింగ్ చేసుకోండి. నేను చెప్తున్నానండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్సలెంట్ యాంబియన్స్తో, మంచి పీస్ఫుల్ లొకేషన్లో, హెల్దీ అట్మాస్ఫియర్తో, మంచి ఎయిర్తో హ్యాపీగా ఉంటుందండి. ఈవెన్ ఈ సరౌండింగ్స్ ఇంత ల్యాండ్కి మనకి నియర్ బై లేక్ కూడా ఉందండి. లేక్ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కనపడుతున్న హౌసెస్ అన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు బిల్డ్ చేసుకున్న హౌసెస్ అండి ఇవి. సో వీకెండ్ హోమ్స్ అంటే ఇవేనండి. మీకు వీకెండ్ వచ్చి మీ ఒక ఫ్యామిలీతో, మీ ఒక రిలేటివ్స్ అందరూ ఎంజాయ్ చేస్తాకి, హ్యాపీగా ఉంటాకి, మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లైక్ అన్ని ఏకర్స్లో 300 ఏకర్స్లో మీకు 200 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్ అలా బిట్గా చేసి సేల్ కూడా చేస్తారండి. వాళ్ళు దాని మీద మీకు కావాల్సినట్టుగా మీ ప్యాషన్ తగ్గట్టుగా హౌస్ కూడా బిల్డ్ చేసిస్తారు. ఇలా రకరకాల ప్లానింగ్, రకరకాల కాన్సెప్ట్, రకరకాల మాడ్యూల్స్ ఉన్నాయండి. సో వీటి గురించి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయాలండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. ఇది ఫామ్ హౌస్ అండి. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు వీకెండ్ చిల్ అవుతాకి నైట్ స్టే చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచి యాంబియన్స్తో ఉందో. ఏసీ ఉంటుంది, గ్రీజర్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కానీ మీకు కావాల్సినవి మాత్రం తెలుసు కదండి, మీరు తెచ్చుకోవాలి. సో మా ఫ్రెండ్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీగా ఉంది. మాకైతే ఒక్క దోమ కనపడలేదండి. అది మాకు బాగా నచ్చిన విషయం. రూమ్స్ అన్నీ చాలా స్పేషియస్గా ఉందండి. ఈవెన్ 4-5 ఉండా కూడా ఇబ్బంది లేనంత పెద్ద రూమ్స్. ప్లస్ నేను చూపించే రూమ్స్ కాదండి, ఇంకా చాలా ఉంది. ఓపెన్ స్పేస్లో హట్స్ ఉన్నాయి, ప్లే ఏరియా ఉంది, లైక్ స్విమ్మింగ్ యాంబియన్స్ కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈవెన్ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ చిల్ అయ్యి ఎంజాయ్ చేస్తాకి రెయిన్ డ్యాన్సింగ్ సెటప్ కూడా ఉందండి. సో ఇన్ని సెటప్, ఇంత వర్క్, ఇంత థింగ్స్ చేశారంటే వీళ్ళ ఫ్యూచర్ గురించి ఎంతో ఆలోచించే చేసి ఉంటారనుకుంటున్నాను. బార్బిక్యూ సెటప్ అయితే ఎక్సలెంట్ అండి. ఈవెన్ వీళ్ళ దగ్గర హోమ్ థియేటర్ లైక్ స్పీకర్స్, టీవీస్ అవన్నీ కూడా ఉన్నాయండి. నైట్ టైం మంచి డ్యాన్స్ పార్టీ ఎంజాయ్ చేయాలంటే విత్ లైటింగ్తో ఎక్సలెంట్ సెటప్ కూడా చేసేస్తారు.
సో మన పెద్దవాళ్ళు ఆడుకునేటప్పుడు పిల్లలు అమ్మ వెళ్ళిపోదాం, నాన్న వెళ్ళిపోదాం, టైం ఎంత అయింది, ఎప్పుడు వెళ్దాం, ఇటువంటి డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఆ ప్రాబ్లం ఈ లొకేషన్లో ఉండదండి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటాకి చాలా ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారని కూడా అడగరు. అది మాత్రం గ్యారంటీ అండి. పార్కు, లాన్సు, సీనరీ అసలు ఎంజాయ్ చేస్తాకి చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్ అయిన ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఆ లాన్లో కూర్చుని పైన నక్షత్రాలు లెక్క పెట్టానండి. కొన్ని సంవత్సరాలు అయిందండి ఆ ఒక థింగ్ నేను చేసి. ఎప్పుడో చిన్నప్పుడు లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేడ మీద, మంచం మీద పడుకున్నప్పుడు అలా కనపడేయండి. ఈరోజు ఈ కాంక్రీట్ జంగిల్లో ఏవి కనపడవు కదండి. వెళ్తున్నాం, వస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం, స్పెండ్ చేస్తున్నాం, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాం, ఎర్న్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ అది కాదండి ఎంజాయ్మెంట్. అట్లీస్ట్ వీకెండ్ ఒక్క రోజన్నా ఇక్కడ స్పెండ్ చేసి రాత్రిపూట హ్యాపీగా నక్షత్రాలు చూసి మనం ఎక్కడ ఉండామనే మూలాన్ని గుర్తుంచుకుంటే భలే ఉంటుంది కదండి. ఇక నైట్ టైం ఎంజాయ్మెంటు మేము చేసిన జాతర అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. టూ మచ్ ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ దాని గురించి బ్రీఫ్గా చెప్పలేనండి. సో చూసి మీరు ఎంజాయ్ చేయండి. పర్ఫెక్ట్. ఓకే ఓకే జకాస్. ఇగో ఇదంతా ఈయనే తాగుతాడు. ఓకే ఈయనే. అక్కడ అది మాకు మనం పోతున్నాం. ఓకే bro, pandai ba? Ini kaitan.
అది చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఫామ్ హౌస్లో నైట్ స్పెండ్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి వ్యూ ఉంటే ఎంత బాగుంటుందండి. మీలో ఎంతమంది ఇలా స్పెండ్ చేశారో కామెంట్ చేయండి, సరదాగా చూద్దాం. ఒక చెట్టుకి ఇన్ని సపోటాలు వస్తాయి అనేది నేను ఇప్పుడే చూస్తున్నానండి. ఈ చెట్టు సైజ్ ఎంత, ఈ కాయలు ఎంత చూడండి. చెట్టు మొత్తం సపోటాలే. మామిడి పూత కూడా మామూలుగా లేదు, కింద కూడా వచ్చేసింది. ఈ సీజన్లో ఇక్కడ మామూలుగా ఉండదు. చూడు బ్రో ఎంత సైజు ఉందో.
ఫుల్ వాటరు, మామూలు ఫ్లో లేదు.